హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు నీసు వాసన రాకుండా ఉండాలంటే మనం కూర వండుకునేటప్పుడు ముందు నిమ్మరసము, పెరుగు, పసుపు ఈ మూడు వేసుకొని శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కన నానబెట్టాలండి. తర్వాత తీసేసి నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ ఆ ముక్కల్లోనే మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ముక్కలకి మసాలా పట్టేలాగా నీట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు అయితే కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఎక్కువ వేసామంటే మళ్ళీ మనకి ముక్కకి ఉప్పు పట్టేసిందంటే తినేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. చాలా పోతే మనకు పులుసు మరిగేటప్పుడన్నా వేసుకోవచ్చు అనమాట. అందుకని చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు అయితే వేస్తాం కాబట్టి నేనైతే వేస్తాను. అందుకని చూసి నేనైతే తగ్గించే వేస్తాను అనమాట. ఇప్పుడు మనం ముక్కలు ఉప్పు కారం కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ లోపల మనం చింతపండు బాగు చేసేసుకొని పీసులు అలాంటివి పెంకులు ఏమీ లేకోకుండా మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా మనం చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. మనకి నీసుకోరు కాబట్టి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆనియన్ పేస్టు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక చిటికుడు పసుపు, ఒక చిటికుడు సాల్ట్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను మసాలా వేసుకోవాలి. మసాలా కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆ పులుసులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఆ ముక్కలు వేసిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు కారం సరిపోతే మనం వేసుకొని ఒకసారి అయితే కలిపేవచ్చు. తర్వాత మళ్ళీ మనం గరిటె పెట్టి అయితే కలపకూడదు, ఎందుకని ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని తర్వాత గరిటె పెట్టకూడదు. ఇప్పుడే ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను కారం సరిపోలేదని మళ్ళీ కొంచెం కారం అయితే వేసాను. ఒక రెల్ల కరివేపాకు కూడా వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర కాడలో కూడా నేను కాడలు వేస్తే టేస్ట్ బాగుంటాయి అని చెప్పి కాడలు పులుసు మరిగేటప్పుడు వేస్తానన్నమాట. ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్ అండి చేపల పులుసు. ఇందులో బిర్యానీ ఆకులు, లవంగ మొగ్గలు, పలవ సరుకులు ఏమీ వేయనవసరం లేదు. ఇలా సింపుల్గా వండుకున్న చాలా టేస్టీగా